శ్రీమాత్రే నమః. మన ద్వీపవర్ణము ప్రతి ఇంట ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము. మన ద్వీపవర్ణము 27 ప్రాకారాల గురించి వివరించుకున్నాము. ఇప్పుడు ద్వితీయోధ్యాయము గురించి తెలుసుకుందాము. సర్వం లలితార్పణం. మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము. ఇట్లు మందిరములు, వనములు, సేవకులు, దేవతలతో కూడిన ద్వీపమును నిర్మించి దాని గూర్చి విస్తరముగా పరమశివుడు దేవితో పలికెను. అంతటా ఆమె అభిప్రాయమును తెలుసుకుని ఆ క్షణమే ఆకాశ విమానముపై ఎక్కి కామేశ్వరునిచే ఉత్సాహపరపబడినది ఆయనను గూడి ఆ కట్టడములను చూచుటకు బయలుదేరను. ఓ లలిత, ఇక్కడ యాలకులు, పద్మములు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఖర్జూరపు చెట్లు, పోక చెట్లను, ద్రాక్ష, నిమ్మ, వేప, మామిడి, పనసలు, తమలపాకు తీగలు మొదలైనవనియు, జాజి, చంపక, పారిజాత, పొగడ, అశోక, కదంబ మొదలైన పూల చెట్లను, ఫలించెడివన్నీయు ఫలములతోడను, పుష్పించెలివన్నీయు పుష్పములతోడను కూడుకొని ఉన్నవి గాని గొడ్డు చెట్లన్నవి లేవు సుమా అని దేవితో శంకరుడు చెప్పుచున్నాడు. 2 శ్లోకములతో ఉద్యానవన వర్ణన చెప్పబడినది. చేతను కోయిలల చేతను ధ్వని చేయబడుచున్న ఈ మామిడి చెట్టును మొదట పుష్పద్రవమును వెలుబుచ్చు నవమల్లికను చూడుము. అది మామిడి చెట్టు యొక్క కొమ్మలచే కౌగిలించుకొనబడి అప్పటికి గాలిచే కొట్టబడినది. కోపముతో ప్రియుని కౌగిలి నుండి తప్పించుకొని పారిపోవచ్చున్న నవోడవలే నున్నది. చూడు చూడు, సూర్యుడని అర్థము కలదు. అతని ప్రేమకలితమైన కరస్పర్శచే విడుచుచున్న పత్రముల నెడు వదిలింపబడుచున్న కంచు కములు కలిగినట్టియు, మీనములచే కొట్టబడిన కదల్పబడుచున్న తామర మొగ్గలనడి వక్షోరుహములు కలిగి ఉన్నట్టివి, కెవ్వున కేకలి వేయుచు ఎగురుచున్న పక్షుల యొక్క పెద్ద రెక్కలచే కొట్టబడిన తుమ్మెదలనేడి ముంగురులు గల ఈ సుందరోద్యానవనము విరహ కాలమందు అత్యుత్సాహము గల ప్రియురాలి సమావేశము వలనే ఆనందము కలుగచేయుచున్నది. ఇటుపైన అరణ్యములయందలి విశేషములు కనుపబరబోచున్నారు. చే కదల్పబడుచున్న ఎండు కొమ్మల యొక్క రాపిడి చేతను, గానముచే చేయుచున్న వెదురు పొదలయందు, బిలద్వారములయందున్న కీచురాళ్ల చేతను, నిరాధారముల నుండి పడుచున్న నీటి ప్రవాహముల చేతను, కిచకిచలాడుచు కోతుల చేతను, నాట్యములు చేయుచున్న నెమలి దంపతుల చేతను ఈ అరణ్య కోలాహలముగా నున్నది వినుము. పర్వత గుహములయందు మదించిన సింహములు వర్షాకాల మేఘము వలె నిద్రాబద్ధకముచే భయంకరముగా అరుచుచున్నవి. పెద్ద పులులు నీటియందు కనబడుచున్న తన ప్రతిబింబమును చూచి దానితో రోషావేశము కలిగి యుద్ధమును చేయుచున్నవి. అయ్యో, ఎంత పొరపాటు! నీ స్వంత వాహనమైన జంతువులరిచినా నీకేమి భయము? ఇదియుగాక నీవు పర్వతరాజపుత్రివి, రాక్షసులు కూడా నీచే సంహరించబడినారు అని కొంచెము పరిహాసమాడెను. నన్న చెట్లు కారు చిచ్చుచే కాల్చబడుచున్నవి. నీవు ఖేదపడకూడదు. ఏమనగా పూర్వము రాజ్యమదముచే కొవ్విన రాజులందరూ పరారాజులందరూ నిర్వేతకముగా బాధించి ఈ స్థావర జన్మము పొందినారు. శరీరజహి కర్మదోషేర్యాతి స్థావరతాం నరః మనుశ్రుతి. వారికి మరలా ఇంకొక మంచి జన్మనిచ్చుటకు నీ దావాగ్ని వారి యందుగల ప్రేమ చేతనే నాచే కల్పించబడినదని నీవు తెలుసుకొనవలెను. అట్లు కాదేవి, వీనికి మరే రోగము తటిస్థించును అని అడుగగా శంకరుడు తాను లయకర్త గనుక తన యందు క్రూరత్వము కలదని ఆమె దురభిప్రాయము పడునని ముందుగానే పరమశివుడు సమాధానము చెప్పాను. తేనె పట్టును నెమ్మదిగా ఊడబెరికి దాని యందు గల తేనెను త్రాగి ఆ సమయమున ఘ్రాణరంధ్రములో దూరి కుట్టుచున్న తేనెటీగలచే బాధ పెట్టబడినవై చెవులు బ్రద్దలగునట్లు ఆ ఎలుగుబంట్లు అరుచుచున్నవి. లోకములో నాశాపాశమునకు లోనైన దుర్బుద్ధి గల వారికి ఇట్టి దురవస్థ కల్పితం బడుచున్నది. ఆశాయ దాసాయేతే దాసా సర్వస్య లోకస్య ఆశాదాసి ఏషాం తేషాం దాసాయతే లోకః అనే న్యాయం ఇక్కడ బోధించబడినది. కర్రలోనున్న పక్షిగ్రుడ్లను తినుటకై బయలుదేరి చెట్లెక్కుచున్న త్రాచుపాములు పక్షులచే చీల్చబడిన పడగల గలవై బెదరి త్రాళ్ల వలె క్రిందకు వ్రేలాడుచున్న సాధువైన జంతువులకైనా అపకారము చేయుటకు ప్రయత్నించు వారికెల్లప్పుడూ ఇట్లే విపత్తు సంభవించుచుండును సుమా.
పెద్ద పలుకురాళ్ళచే నడ్డు పెట్టుబడిన వేగము గల వగుటచే శిథిలమైన గమనము గలవై అందుందు ఎత్తైన ప్రదేశముల నుంచి పడుటచే నీటినంతటియు తుంపరులుగా పైకెగరగొట్టుచు గొప్ప సుడిగుండములతో తీరమందున్న చెట్లను సమూలమూల బెరకి కిలకిల ధ్వని చేయుచున్న పక్షులచే మృంగబడుచున్న ముత్యములు గల ఈ నదులు ప్రవహించుచున్నవి. ఈ నదీ పాతకము వలన తటస్థమైన మడుగులలో ఏనుగులు చేయు క్రీడను గూర్చి శంకరుడు ఆమెతో ఇట్లు ముచ్చటించుచున్నాడు. నాచుతో కూడిన తామర తీగలతోనూ తొండములతో పీల్చబడిన నీటితో మదపు టేనుగులు క్రీడ చేయుచున్నవి. మరికొన్ని ఆడటేనుగులు తొండముల పట్టి క్రీడ కొరకు కీడ్చుచున్నవి. తొండముల యొక్క ఉభయ పార్శ్వముల యందును పెరిగిన దంతములు గల ఈ మదపటేనుగులు నీచే చూడదగినవిగానున్నవి. చూచిన జంతువులన్నిటిలోనూ పురుష జంతువులే అందముగా నుండుట గాంచి ఆ వరదేవత శివుణ్ణి ఇట్లు ప్రశ్నించుచున్నది. వర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం. సర్వం లలితార్పణం. శ్రీమాత్రే నమః.